ఇకపై ఏ సుబ్బారావు ఏ వెంకట్రావు ఇచ్చిన ఛానళ్లను మాత్రమే చూడాల్సిన పని లేదు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఏపీ ఫైబర్ నెట్ తో కేబుల్ టీవీ బిల్లు కన్నా తక్కువ ధరకే కావాల్సిన ఛానళ్లు చూడొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పొందొచ్చు. ఇది విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ లో అతి త్వరలో కేబుల్ టీవీ కనుమరుగు కానుంది. ఏపీలో రోజుకు 10 రూపాయలతో అపరిమిత వినోదం అంటూ కేబుల్ టీవీలు ఊదరగొడుతూ ఉంటాయి. దీని ప్రకారం నెలకు 300 రూపాయలు చెల్లించాలి. అయితే లిమిటెడ్ టీవీ ఛానళ్లు మాత్రమే వస్తాయి. మళ్ళీ ఇంటర్నెట్ కావాలంటే మరో 400 ఖర్చు పెట్టాలి. దీంతో సగటు కుటుంబానికి నెలకు 700 రూపాయలు మినిమం ఖర్చవుతుంది. అంతే కదా. అదే 300 రూపాయల లోపే అన్ని టీవీ ఛానళ్లు, ఇంటర్నెట్ 2 అందిస్తే ఏ వినియోగదారుడైనా తప్పకుండా 300 లోపు అన్ని అందించే సంస్థకే మారుతాడు. ఆ కనెక్షనే తీసుకుంటాడు, రైట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అదే పని చేస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 295 రూపాయలకే టీవీ ఛానళ్లు, ఇంటర్నెట్ అందిస్తోంది. త్వరలోనే కేబుల్ టీవీకి మంగళం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి అత్యంత చౌక ధరకే ఇంటర్నెట్, టీవీ ఛానళ్లకు అందించడానికి గతంలో తీసుకొచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ని మరింత విస్తరించాలని కంకణం కట్టుకుంది. 1, 2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఇళ్లకు తమ సేవలను అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇది అమలైతే రాష్ట్రంలో ప్రధాన ఎంఎస్ఓలు, కేబుల్ టీవీ దాదాపు కనుమరుగవడం ఖాయం. దీంతో కేబుల్ టీవీ ఛానళ్లలో పనిచేసేవారు, కేబుల్ టీవీ రంగ కార్మికుల్లో ఆందోళన మొదలైంది. అడ్డుకునే కుట్రలు. గత కొంతకాలంగా తీవ్రంగా సబ్స్క్రైబర్లను నష్టపోతున్న కేబుల్ టీవీ సంస్థలు ఇప్పుడు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి తోడు ఈ ఏపీ ఫైబర్ నెట్ విస్తరిస్తే తమ మనుగడే ప్రశ్నార్థకం కానుంది. దీంతో కొందరు ఎలాగైనా ఏపీ ఫైబర్ నెట్ ను తమ నెట్వర్క్ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తున్నారు. తమకు బాగా పట్టున్న విజయవాడ, నెల్లూరు, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర నగరాల్లో ఏపీ ఫైబర్ నెట్ సేవలు విస్తరించకుండా పలుకుబడి కలిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టాలని కసరత్తు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. ఏపీ ఫైబర్ నెట్ తమ నెట్వర్క్ పరిధిలోకి సేవలను విస్తరిస్తే వెంటనే అందులోకి మారిపోవాలని కూడా కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా నష్టాల బాట పట్టిన సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగులైతే తమ బాస్ ఈపాటికే ఏపీ ఫైబర్ నెట్ లోకి మారేందుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా చెబుతున్నారు. అసలు కారణం ఇది. భారత్ నెట్ ప్రాజెక్టును ఏపీలో విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్రం సాయం అందించాలని ఏపీ మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కోరారు. ఆయన ఇటీవల ఢిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ ను, ఏపీ పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ కె దినేష్ కుమార్ కలిసి విజ్ఞప్తి చేశారు. 35 లక్షల బాక్సులు. భారత నెట్ ప్రాజెక్టును విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సురేష్ కుమార్ కోరారు. భారత నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సిపిఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారత నెట్ 2వ దశలో భాగంగా మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన 650 కోట్ల రూపాయలు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు. ఇప్పటికే మిలియన్ కనెక్షన్లు. ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 9,70,000 గృహాలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 5 లక్షల కనెక్షన్లు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు. తక్షణం 35 లక్షల సిపిఈ బాక్సులు అందిస్తే భారత నెట్ సేవలను మరింత విస్తృత పరుస్తామని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. భారత నెట్ ఫేజ్ 3 ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని కేంద్రానికి అధికారులు వివరించారు. నష్టాల బాటలో ఎంఎస్ఓలు. ట్రాయ్ నిబంధనలు కఠినతరం చేయటం, గత ఏడాది కొత్త ఎన్జీఓని అమల్లోకి తీసుకురావడం, ప్రధాన ఛానళ్లు తమ టీఆర్ఎఫ్లను పెంచడం, మరోవైపు వినియోగదారులు ఓటీటీలు, మొబైల్ కంటెంట్ కు మారిపోవడంతో కేబుల్ టీవీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో పలు సంస్థలకు ఇప్పటికే నష్టాలు రావడంతో అవి అటు సంస్థలను మూసేయలేక, ఇటు కంటిన్యూ చేయలేక ఇబ్బంది పడుతున్నాయి. గత 2-3 సంవత్సరాల నుంచి ఖర్చులను తగ్గించుకుంటున్నా నష్టాలను మాత్రం ఆపడం లేదు. 50% ఉద్యోగులు లే ఆఫ్. కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు కరోనా వచ్చినప్పటి నుంచి ఫీల్డ్ స్టాప్, కాల్ సెంటర్లు, కలెక్షన్ ఏజెంట్లు, ఇతరత్రా డిపార్ట్మెంట్లకు చెందిన 100 మంది ఉద్యోగులను తీసేసి వాటి స్థానంలో యాప్స్, ఇతర టెక్నాలజీని వాడుకుంటున్నారు. అయితే కొందరు ఎంఎస్ఓలకు అత్యంత కీలకమైన మంచి రెవెన్యూ అందించే స్థానిక ఛానళ్ల ఉద్యోగులపై కూడా ఇప్పుడు వేటు పడేలా కనిపిస్తోంది. గత కొంతకాలం నుంచి కొత్త నియామకాలు జరగకపోగా ఉన్న ఉద్యోగుల్లో 50% మందికి కోత పెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
మరోవైపు కంటెంట్ ఖర్చులు కూడా పెరగటంతో కొన్ని ఛానళ్లను క్లోజ్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.